తండ్రి పరిశుద్ధమైన దేవ మీ ప్రశస్త నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మరి ఒక ఆదివారం బట్టి గడిచిన వారమంతా మీ కృపా దీవెనలు క్షేమములు అనుగ్రహించి మరొకసారి మీ ఆలయంలో చేరి మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యాన్ని మీ స్వరము వినే భాగ్యాన్ని మయా మిమ్మల్ని గురించి స్తుతించి కీర్తించి కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు ఆరాధనలు నడిపించిన ప్రభా కొద్ది నిమిషముల్ని దాసులను మరుగుపరిచి మీరే ముచ్చటించమని మీరే మాట్లాడమని మీ స్వరమే మాకు వినిపింప చేయమని మీ వాక్యమును మీ వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించమని వాక్యంలోని దీవెనలు ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని చేరవచ్చిన బిడ్డలందరిపై మీ దీవెనలు మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనములు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? పనులు ఇంకా జరుగుతున్నాయా, అయిపోయినాయా? దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రోజున మన ధ్యానాంశం ఏమనగా ప్రభువును స్తుతించుట లేదా ఆరాధించుట. ప్రభువును స్తుతించుట లేదా ఆరాధించుట. అందుకు మనం చదువుకున్న మొదటి పాఠమైన నిర్గమకాండంలోని లేఖన భాగం మొదటి వచనము మనం చదువుకున్నట్లయితే, తరువాత యెహోవా మోషేతో 1వ అధ్యాయము మొదటి వచనం నిర్గమకాండము. తరువాత యెహోవా మోషేతో ఇట్లానే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించి ఎడల ఇదిగో యెహోవా బాగు బలము పొలములో ఉన్న నీ పశువుల మీదికిని, గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వీడరా దేవుడు మోషేతో చెబుతున్నాడు, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు బయటికి విడిపించుటకు ఒక జనాంగముగా ఏర్పరచుటకు, వారికి కొన్ని కట్టడలు నేర్పుటకు, ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా మహిమ పరచాలో తెలియచేయడానికి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని రా, నువ్వు వెళ్ళు. అందుకు నువ్వు వెళ్ళి ఫరోను అడుగు, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కనుక సైలెన్స్ గా పంపించేయమని చెప్పు. దేవుడు చెబుతున్నాడు, ఫరో గారు మా ప్రజల్ని విడిచిపెట్టండి, నన్ను సేవించుటకు నా ప్రజలను. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడు? ఆయన్ని సేవించుట అంటే, సేవించడం అంటే పూజించడం, ఆరాధించడం, స్తుతించడం, స్తోత్రించడం, ఘనపరచడం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటి? ప్రభువును స్తుతించుట మరియు ఆరాధించుట. ఈరోజు ప్రభువును స్తుతించుట. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆరాధన లేదు, ఒక స్తుతి లేదు, ఒక ప్రార్థన లేదు. వారి జీవితం అంతా వెట్టి చాకిరి, పని 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 అయిపోయింది. రోజుకు 20 గంటలు 18 గంటలు పని చేస్తున్నారు. ఈ సమయంలో, ఈ సందర్భంలో అంత సమయము పురుషుడు బయటికి వెళ్ళి వస్తే ఇంట్లో పిల్లలకు తెలుస్తాడమ్మా. పురుషుడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మగ మనిషి ఉదయం పనికి వెళ్ళి రాత్రి 10ంటికి ఇంటికి వచ్చేసరికి పిల్లలంతా నిద్రపోతారు. తండ్రి ఎవరో తెలియట్లేదు, తండ్రికి పిల్లలు ఎవరో తెలియడం లేని పరిస్థితుల్లో, అంత కఠినమైన పరిస్థితిలో ప్రజలు ఉంటూ దేవునికి మొరపెట్టారు. ఆ శ్రమలో, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు దేవునికి మొరపెట్టగా దేవుడు వాళ్ళ ప్రార్థన విని, 3వ అధ్యాయం మనం చదువుకుంటాము, దేవుడు వారి ప్రార్థన విని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడంట. ఎందుకొరకు? వారిని విడిపించుట. ఎందుకు విడిపించాలి?
వారు శ్రమలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇరుకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వారికి ఎంత మాత్రం వెసులుబాటు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన భారతదేశం కూడా 1857లో ఎప్పుడు ఇప్పుడు ఎంతలో ఉన్నామా? 20లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది, రైతుల తిరుగుబాటు జరిగింది. అప్పుడే మన వాళ్ళు ఒక కట్టడిగా సిద్ధపడి అప్పటి నుంచి పోరాటం చేయడం మొదలు పెడితే, ఎప్పటి నుంచి 1857 నుంచి మొదలు పెడితే 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా మన భారతీయులు ఆంగ్లేయుల బానిసత్వంలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తుల పరిపాలనలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను మా ప్రజలు విడిపిస్తాను, మోషే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు. ఎందుకంటే నన్ను సేవించడానికి, మేము మా దేవుణ్ణి సేవించడానికి మేము వెళతామయ్యా, మమ్మల్ని విడిచిపెట్టండి అన్నాడు. ఒకవేళ విడిచిపెట్టకపోతే, దేవుని మాట వినకపోతే, నువ్వు తిరగబడితే, ఓ ఫరో, ఓ రాజా, నువ్వు తిరగబడితే, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, నువ్వు గర్విస్తే, నా ఉగ్రత, నా కోపం ఎక్కడికి వస్తుందట? గుర్రముల మీదకి, ఎద్దుల మీదకి, మేకల మీదకి, గొర్రెల మీదకి, పశువులన్నిటి మీదకి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే కర్మ సిద్ధాంతం అంటారు. హల్లెలూయా. మనం ఏదైనా పని చేయడానికి ఎందుకు భయపడతాము? ఏదైనా పని అంటే మామూలు పని కాదు, కూలి పని, నాలి పని కాదు. ఎవరి మీద గొడవకి వెళ్ళడానికైనా, ఎవరైనా కొట్టడానికైనా, ఎవరైనా దూషించడానికైనా ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడతాం? మనం దూషిస్తే మళ్ళా మనకు శిక్ష వస్తుంది. ఎదుటి మనిషి ఏమనకపోయినా, నేను నిన్ను అన్నాను, నువ్వు నన్ను ఏమనకపోయినా అనేవాడు పైన ఉన్నాడు. దానిని కర్మ, చేసిన దానికి ప్రతిఫలం వచ్చేది కర్మ సిద్ధాంతం. కూలి పనికి వెళ్ళావు, పని చేసుకున్నావు, ఉద్యోగానికి వెళ్ళావు, జీతం చేసావు, మొదటి దానికి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. చేసిన దానికి ప్రతిఫలం. కర్మకు, మనం చేసిన కార్యానికి కర్మకు ప్రతిఫలం. మరి ఈ కర్మ సిద్ధాంతం ఏంటి? నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందులో ఆయన అంటున్నాడు, నేను దేవుడను, నా ప్రజలు విడిపించు. అప్పటి వరకు ఫరో ఏమనుకుంటున్నాడు అంటే ఆయనే దేవుడు. ఐగుప్తు దేశం చాలా పెద్ద దేశము, ఆ రోజుల్లో ధనిక దేశం. ఈ రోజుల్లో అమెరికా ఎలాగో ఆ రోజుల్లో ఐగుప్తు చాలా గొప్ప దేశం, పెద్ద దేశము. ఆ ఐగుప్తీయుల యొక్క మొత్తానికి ప్రపంచాన్ని 7 రాజ్యాలు, బలమైన రాజ్యాలు పరిపాలించాయి. ప్రపంచం అంతటిని 7 రాజ్యాలు పరిపాలించాయి. హల్లెలూయా. అందులో ఐగుప్తు రాజ్యం ఒకటి. మనకి తెలిసిన రాజ్యాలలో బ్రిటిష్ రాజ్యం ఒకటి, గ్రీకుల రాజ్యం ఒకటి, గ్రీక్ అలెగ్జాండర్, రోమా ప్రభుత్వం ఒకటి, రోమా రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజ్యాలలో ఐగుప్తు రాజ్యం కూడా ఒకటి. బబులోనీల రాజ్యం, అది మాదీల రాజ్యం, పారసీకుల రాజ్యం అంటారు. నెబుకద్నెజర్ ఆయన కూడా ప్రపంచం అంతటా ఒక చక్రవర్తిగా పరిపాలన చేశాడు. అందులోనే ఆ క్రమంలోనే రాజైన అహష్వరోషు కాలంలో ఎస్తేరు గ్రంథంలో మొదటి వచనంలో హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానాలను ఏలెను అని ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి? హిందూ దేశం, భారతదేశం గురించి బైబిల్లో రాశారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళిక భారతదేశం మీద ఉన్నది, అన్ని దేశముల మీద కూడా ఉన్నది. కనుక ఆ రీతిగా పరిపాలన జరిగినటువంటి దినాలు. కాబట్టి ఆయన నేనే దేవుణ్ణి, నేనే చక్రవర్తిని. నెబుకద్నెజర్ కూడా ఏం చేశాడు? ఒక శాసనం చేశాడు. 30 రోజుల వరకు
ఎవరికి ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా నా దగ్గరికి వచ్చి మనం చేసుకోవాలి. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరు చర్చికి వెళ్ళదు, గుడికి వెళ్ళదు, మసీదుకి వెళ్ళదు అనే ఒక తీర్మానం చేశాడు. ఎందుకు? నేనే చక్రవర్తిని. ఆయన దగ్గరకు వచ్చి కొంతమంది చెప్పారయ్యా, నువ్వు ఇన్ని దేశాలకు నువ్వు అధికారివి, చక్రవర్తివి, నీకంటే దేవుడు ఎవరు ఉన్నారు? ఎవరికి అవసరం ఉన్నా నీ దగ్గరే చెప్పుకోవాలి అని వాళ్ళందరూ రాజుగారితో మాట్లాడి రాజుగారిని పైకెత్తి ఆయన్ని కొంచెం మంచి మాటలతో, ఉబ్బించే మాటలతో చెప్పి రాజుని అలా చేస్తే అప్పుడు రాజు ఏం చేశాడు? శాసనం చేశాడు. ఏమని? 30 రోజుల వరకు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరు మోకరించడానికి లేదు, ఎవరు మసీదుకి వెళ్ళడానికి లేదు, ఎవరు హిందూ దేవాలయానికి వెళ్ళి మొక్కడానికి నేనే రాజును, నీకే బాధ వచ్చినా నాకే చెప్పుకోవాలి. ఒకవేళ మాట వినకుండా ఎవరైనా ప్రార్థన చేస్తే, ఎవరైనా మందిరానికి వెళితే, ఎవరైనా మసీదుకి వెళ్తే పరిస్థితి ఏంటంటే సింహాల గుహలో వేయబడుతుంది అన్నటువంటి ఆజ్ఞ జారీ అయింది. మాట వినకపోతే అంటే వీళ్ళు దేవుళ్ళము అని వాళ్ళు విలువగా దేవుళ్ళమని భావించుకున్నారు. మేమే దేవుడు. ఒక 4 రాజ్యాలు 10 రాజ్యాలు 120 సంస్థానాలు ఏలినంత మాత్రాన నేనే దేవుణ్ణి అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కాలంలో నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు, గడ్డి మేసాడు, రాజ్య పరిపాలన చేయలేదు కొంతకాలం. హల్లెలూయా. సరే, ఈ ఫరో కూడా అలా అనుకుంటున్న సమయంలో, నేనే దేవుడు అనుకుంటున్న సమయంలో దేవుడు మోషేని పంపించాడు. నువ్వు దేవుడు కాదు నాయన, నేను దేవుడిని, నా ప్రజల్ని పంపించు, వారు నాకు ఆరాధన చేస్తారు, వారు నన్ను సేవిస్తారు, నేను వారిని దీవిస్తాను, నా ప్రజలు విడిపించాను అంటే ఆయన మాటకి హృదయం కఠినం చేసుకున్నాడు. రాజుగారు ఆ ఫరో ఏం చేశాడు? మాటకి హృదయము కఠినం చేసుకున్నాడు. ఎందుకు కఠినము? దాని అంతర్భావం ఏంటి? నేనే దేవుడిని, ఇంకా దేవుడు ఎవరు ఉన్నారు? మొట్టమొదటిగా మోసే వచ్చి మాట్లాడినప్పుడు యెహోవా ఎవడో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? యెహోవా ఎవడో అని కూడా కాదు, ఎవడో నాకు తెలియదు అంటాడు. అంటే ఏ స్థితిలో ఉన్నాడు, ఏ మైండ్ సెట్ లో ఉన్నాడు. హల్లెలూయా. రాజే ఫరోనే కాదు కానీ మన ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు. హల్లెలూయా. ఎవరు? గుడికి పోతానంటే గుడికి వెళ్ళొద్దని అడగొట్టేటోళ్ళు ఉన్నారు, ఊరికే ప్రార్థన అని ఎగరగొట్టేటోళ్ళు ఉన్నారు. మీ అయ్యగారికి పని లేదు, మీకు పని లేదు, ఊరికే ప్రార్థన పెడతానని అడుగుపడేటోళ్ళు ఉన్నారు. పురుషులు ముఖ్యంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అమ్మ నువ్వు పోతే పోగానే నాకు అమ్మని అడుగుతూ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రకాలుగా ఉంటారు. కారణం ఏంటి? దేవుడు అనే వారు ఒకడు ఉన్నారు అన్న విషయాన్ని, దేవుడు ఒకడు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహించక, స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, నా మాట వినకపోతే మోషే ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి తీర్పు తెస్తాను. మాట విననందున కర్మ ఫలం అనుభవిస్తాడని చెప్పు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకేమన్నాడంటే ఇశ్రాయేల్ పశువులను వేరు చేయండి, వేరు చేస్తాను. దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ పశువులను ఐగుప్తు పశువులను వేరుపరిచేస్తాను. అనగా ఈ పశువుల మీదకి వచ్చే తెగులు ఇశ్రాయేల్ పశువుల మీదకి రాదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకు? మొన్న అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగినటువంటి మంటల గురించి ప్రపంచమంతా ఒకటే అనుకోవడం. ఏ వీడియో పెట్టినా, ఏ టీవీ ఆన్ చేసినా, రేడియో ఆన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ బుక్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా అన్నిట్లో అమెరికా కాలిఫోర్నియా గురించి చెప్తున్నారు. ఎందుకు అది కాలిపోయి బూడిదైపోయింది. కాలి
బూడిదైపోయింది. కాలి బూడిదైపోయి దానికి పెద్ద విశేషం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రపంచంలోనే ధనవంతులుండే ప్రాంతం. ఆ రాష్ట్రము ప్రపంచంలోనే, ఇక్కడక్కడ కాదు, ప్రపంచంలోనే ధనవంతులుండే రాష్ట్రం అది. వాళ్ళందరూ సినిమాలో పనిచేసేవారు, డైరెక్టర్లు, యాక్టర్లు, పెద్ద పెద్ద యాక్టర్. మన హైదరాబాద్లో ఎక్కడున్నారు వాళ్ళు ఉండే ఏరియా ఏది? జూబ్లీ. హల్లెలూయా. మొన్న ఎవడో కూడా అంటున్నాడు, నేను దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ తమ్ముడు ఇటు నుంచి అటు దొరుకుతుంటూ అటు నుంచి ఇటు దొరుకుతుంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అసలు మా ఇంట్లో దేవుడిని నమ్మమంటున్నాడు. పొద్దున్న ఇంటి పూజలు పురస్కారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళేమో మైకుల ముందు, మీడియా ముందేమో, టీవీలలో ఇలా మాట్లాడతారు. దేవుడు నమ్మనంటున్నాడు. తెలుస్తుంది ఒక రోజున ఆ సంగతి కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆ కాలిపోయి ఎందుకు కాలిపోయిందో తెలుసారా? అక్కడ ఒక ఈవెంట్ జరిగింది, అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ గ్లోబల్ ప్రోగ్రామ్ అని ఒకటి చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమైన యాక్టర్లకు ఇచ్చేటువంటి బహుమతి ఇచ్చేటువంటి గొప్ప ప్రెజెంటేషన్ చేసేటువంటి ప్రోగ్రామ్ జరిగింది. హల్లెలూయా. అందులో ఒక యాంకరు, మన తెలుగు 2 రాష్ట్రాలకి గొప్ప యాంకర్ ఎవరు? సుమా కనకాల. హల్లెలూయా. ప్రపంచం అందరికి తెలిసిపోయింది. అయితే అలాంటి యాంకర్ మాట్లాడుతూ ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. ప్రపంచంలో గొప్పది ఏంటంటే కాలిఫోర్నియా, గొప్ప యాక్టర్ ఎవరు అంటే ఫలానా, గొప్ప హీరోయిన్ ఎవరంటే ఫలానా, గొప్ప రాష్ట్రం ఏదంటే కాలిఫోర్నియా అని ఇలాగే మాట్లాడారు. కానీ మరి కాలిఫోర్నియాకి ఎన్ని మార్కులు వేస్తారు? బెస్ట్ యాక్టర్కి ఎన్ని మార్కులు వేస్తారు? ప్రపంచంలోని ఉత్తమమైన యాక్టర్కి, హీరోయిన్కి ఎన్ని మార్కులు వేస్తారు అంటే గుళ్ళు చెప్పారు. దేవుడికి ఎన్ని మార్కులు వేస్తారు అని. హల్లెలూయా. నో నిల్, 0 అన్నారు. దేవునికంట ఎప్పుడు నడిచినా భూమి మీదే నడవాలి. భూమి నదిలి ఎవడైనా నడుస్తాడట. సామెత ఉంది, భూమి నదిలి కర్ర సాము చేయొద్దు అంటాడు. అంటాడు. అంటే భూమి మీదే నడవాలి కూడా. భూమి వదిలి ఎవడు నడవలేడు, బతకలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేడు, దేవుడు సున్నా, దేవుడు లేడు, అసలు మనకి దేవుడితో పని లేదు అని అన్నారు. ఆమె అంటూ ఉంటే అందరూ చాలా గంభీరంగా ఒక మాటలు రెచ్చిపోయి మాట్లాడారు అందరూ. దేవుడు లేడు 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 లేడు. స్తోత్రం. హల్లెలూయా. రెండో రోజునే, 2 రోజుల తర్వాత 3వ తారీఖున ప్రోగ్రాం జరిగింది. 5వ తారీఖున మంటలు అంటుకున్నాయి. ఎలా అంటుకున్నాయి ఎవరికి తెలియదు. సొదొమ గొమొర్రా మీద ఏం కురిసింది? అగ్ని గంధకములు కురిసాయి. హల్లెలూయా. మొన్న వచ్చాడు జోన్సన్ 10 సంవత్సరాలు అక్కడ సేవ చేసి వచ్చాడు. ఎవరో కాన్ఫరెన్స్ పిలిస్తే ఇల్లాడి అక్కడే ఆగిపోయాడు. 10 సంవత్సరాలు అక్కడ సేవ చేసి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన తర్వాత మేమందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. యూత్ వాళ్ళందరం 1980 నుంచి 90 వరకు యూత్గా ఉన్న వాళ్ళందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి మూల కారణం నేను మొదలు పెట్టాను. ఇక అందరూ కూరుకున్నారు. ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చారు. కొత్తగూడ మొదలు పెట్టాను. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక మాట అన్నాడు, నాకు బాగా చెవులు రింగులు అంటారు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఒకవేళ అమెరికాను క్షమిస్తే, సొదొమ గొమొర్రాను కూడా క్షమించారు. సొదొమ అంటే అర్థమేంటి? సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? పురుషులతో పురుషులు, స్త్రీలతో
పనులు, చెప్పలేని కార్యాలు, విచిత్రమైన కార్యాలు మాట్లాడుకోవడానికి వికారము జుగుత్స కలిగేటువంటి పనులు జరుగుతున్నాయి అమెరికాలో. అంత చెడిపోయింది. ఒక్కొక్కసారి నేను బైబిల్ చదువుతూ ఉండే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 13వ అధ్యాయంలో రాస్తాడు. మొదటి వచనంలో ఒక మాట చదువుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13 మొదటి వచనం, 18 మొదటి వచనం. మహాధికారం గల వేరొక దూత చూచి తిని భూమి ప్రకాశం. 13 చదవండి అమ్మా. కాదు 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. నాకు అనిపిస్తుంది సముద్రం అంటే ప్రపంచం. ఏడు తలలు 10 కొమ్ములు. తలలు అంటే రాజ్యాలు, కొమ్ములు అంటే రాజరికం. దీని అర్థాలు చాలా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసిన దానిలో నుంచి ఒక క్రూర మృగం పైకి వస్తుందంట. హల్లెలూయా. ఇదే అమెరికా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వచ్చి అందరినీ మోసం చేస్తూ ఉన్నది, అందరినీ. ఇంకొక మాట అంటాడు, ఒక స్త్రీ సింహాసనాసీనురాలై ఉండగా చూచి తిని అంటాడు. ఒక దేశం జనములందరినీ పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనకేం తెలియట్లేదు, ఇక్కడ మనకి ఏమీ అర్థం కావట్లేదు. పనికి వెళ్ళామా, వచ్చామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ ఉదయం లేచామా, ఇంట్లో పనులు చేసుకున్నామా, బయట పనులు చేసుకున్నామా, తెచ్చుకున్నామా, ఇదే తప్ప మనకి ఏమీ తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక పక్క ఉండాలి, పేపర్ ఒక ప్రక్కన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో జరుగుతున్నవన్నీ పేపర్లో కనబడుతూ ఉంటాయి. బైబిల్లో రాయబడి నేను బైబిల్ క్రమంగా ధ్యానపూర్వకంగా చదువుతూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతున్నదో అది బైబిల్లో ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 14వ అధ్యాయంలో అనుకుంటాను, ఒక తెల్లని గుర్రం మీద ఎక్కినవాడు, అదేనామా, ఆకాశ మండలం మీద సువార్త ప్రకటించగా నేను వింటిని. మరియు చూడగా ఇదిగో తెల్లని గుర్రము ఉన్నది. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో. 6వ వచనం చదవండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమును, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి జాతి అందరికి ఆయా భాషలు. ఎన్ని భాషలు ఉన్నారా ప్రపంచంలో? 200 భాషలకు పైన ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భారతదేశంలోనే ఇంచుమించుగా 20 భాషలు ఉన్నాయి. 28 భాషలు ఉన్నాయి. రాయగలిగినవి 18 భాషలు ఉన్నాయి. రాతపూర్వకంగా ఉన్నాయి 18. లిపి లేనివి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు లంబడి భాష ఉంది. లంబడి భాషకు లిపి, కోయ భాషకు, గోండు భాషకు లేదు. మాట అయితే మాట్లాడతారు. వీటిని ఏమంటారు? శృతులు అంటారు. శృతులు వేరు, స్మృతులు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చదువురా. ప్రతి జాతి, కుల, మతం అందరికీ, ప్రతి ప్రజలోను
అమ్మా ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. హల్లెలూయా. ఏంటంట ఈ దూత ఏం చేస్తున్నాడంట? ఆకాశ మండలం మీద ఎగురుచూ సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఎగురుతూ సువార్త ప్రకటించడం అంటే ఏంట్రా? మళ్ళీ ఎవరెవరికి? ప్రతి జనములోను, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి భాష మాట్లాడే వారందరికీ. ఇప్పుడు ఆ టీవీలో కూడా, రేడియోలో కూడా ఇంతకుముందు వచ్చే రేడియోలు ఉన్నప్పుడు ఏది లంబాడి భాషలో సువార్త చెప్పారు. అక్షరాలు అయితే లేవు కానీ, లిపి లేదు కానీ, ఈ తెలుగునే చదువుకుంటూ వాళ్ళ భాషలో ట్రాన్స్లేషన్ చేసి చెప్పేవారు. అంటే ప్రతి భాషకు అందరికీ సువార్త ప్రకటించబడాలి. హల్లెలూయా. ఈయన ఆకాశ మండలంలో ఎగురుతూ సువార్త ప్రకటిస్తున్నాడట. అక్కడ మనం చదువుకున్నది మళ్ళీ ఒకసారి చదువుదాము, జాగ్రత్తగా వినండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనములకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు ఏం సువార్త? నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండెను. నిత్య సువార్త తీసుకొని అందరికీ తెలవడానికి ఆకాశంలో ఎగురుతున్నాడు. స్తోత్రం కలుగుగా. ఎలాగ సాధ్యం ఇది? ఆయన ఆకాశంలో ఎగిరితే అందరికీ వినపడుతుందా? అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు టీవీలో ఎలాగ వస్తున్నాయి సువార్త? ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్ నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ముందుకి ఇప్పుడు మనకి ఇంకా ఈ ఫోన్లో సిమ్ కార్డులు ఉండవంట. నెట్వర్క్ సంబంధించిన బాధే లేదంట. హల్లెలూయా. ఎలన్ మస్క్ ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా వెలుగొంది కొత్త కొత్త విషయాలను బయటికి తీసుకొస్తూ ఆకాశంలోనే ఒక స్పేస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. బస్ స్టేషన్ ఎలాగో స్పేస్ స్టేషన్ అక్కడ తయారు చేశాడు. మొన్న సునీత విలియమ్స్ వెళ్ళింది, ఇంతమంటే రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆకాశం మధ్యలో ఉన్నదా? ఈమె వెళ్ళిన రాకెట్ కారు పాడైంది. అది దాన్ని బాగు చేయడానికి కొంచెం ఇదైతుంది, వేరే దాన్ని పంపించి తీసుకొద్దామని చూస్తున్నారు. సరే, అలాంటి పనులు చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పనులు చేసే ఎలన్ మస్క్ ప్రపంచంలో గొప్ప ధనవంతుడు. ఆయన ఇప్పుడు కొత్త ఫోన్లు తయారు చేస్తున్నాడు. టెస్లా, ఆయన కంపెనీ పేరు టెస్లా కంపెనీ. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక దానికి సిమ్తో పని లేదు, నెట్వర్క్తో పని లేదు. శాటిలైట్ నుంచే డైరెక్ట్ నెట్వర్క్. ఇప్పుడు మనం ఊర్లో నుంచి పోతా ఉంటే మధ్యలో కొంచెం ఏమన్నా నెట్వర్క్ అడిట్ అయితే నీ మాట నాకు వినపడదు, అసలు ఊర్లో ఉంటేనే వినపడతలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఛార్జింగ్ అవసరం లేదు, నెట్వర్క్ అవసరం లేదు, సిమ్ కార్డ్ అవసరం లేదు. అలాంటి ఫోన్లు రాబోతున్నాయి, అలాంటి టెక్నాలజీ రాబోతుంది. హల్లెలూయా. ఎట్లా ఇవన్నీ మనకు తెలిసేది ఎప్పుడు? ఎట్లా పొద్దున్నైతే తోటలోకి పోయామా, చెత్త వీకేమా, తోటేరేమా, మిరపకాయలు ఏరేమా, పత్తి ఏరేమా, ఉచివమ్మా. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఇవన్నీ మనకు తెలిసేది ఎట్లా? ఎప్పుడు? అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతూ వార్తలు వింటూ ఉండగా, పేపర్ చదువుతూ ఉండగా బైబిల్లో చదువుతున్నవన్నీ జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి. యేసు ప్రభువు వారు త్వరగా రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన రావడానికి దగ్గరగా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మనమేమి ఇందులో కొత్త ఏమి కాదు. శాస్త్రవేత్తలే బాగా చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎలాగొస్తాడు, ఏమొస్తాడు అని. ఇంకొక సంగతి, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. మొన్నటిదాకా ట్రంప్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు జో బైడెన్ చేశాడు, మళ్ళీ
అమెరికాకి ట్రంప్ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినారు. హల్లెలూయా. మనకి మోదీ ఉన్నాడు ఇక్కడ ప్రధానమంత్రిగా. మీకు తెలియదు, దేవుని వాక్యం నెరవేర్చడానికి భారతదేశంలో శ్రమలు ప్రారంభమైంది. ఏం నెరవేరడానికి? వాక్యం నెరవేరుతుంది అంతే. వాక్యం యేసయ్య చెప్పాడు, ఇంట్లోనే వేరైపోతారంట. ఒకరేమో ప్రార్థన పోతానంటారు, ఒకరేమో రానంట. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. విశ్వాసంలో ఉన్నవారు ఒకరు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విమానములో ఇద్దరు పైలట్లు ఉంటారు. ఇంతకుముందు ఒక్కరే ఉండేవాడు, ఒకప్పుడు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరిని పెడుతున్నాడు పైలట్లని. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు దేవుణ్ణి? గవర్నమెంట్ వారు నమ్మి విమానంలో పనిచేసేవాడు ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఎప్పుడు ప్రాణాలు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, ఎప్పుడు విమానం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి బాగా ప్రార్థన చేసుకొని విశ్వాసి అయ్యి విమానం నడుపుతాడు. ఆ విశ్వాసం ఒకటి ఎగిరిపోయాడు అనుకో పైకి, అప్పుడు విమానం ఎటు వెళ్ళిపోద్ది? ఏ చెట్టుకో, ఏ గుట్టకో, ఏ సముద్రంలోనో. కాబట్టి ఒకడు విశ్వాసిని, ఒకరు అవిశ్వాసిని కలిపి పైలట్లుగా పెడుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు దేవుణ్ణి? గవర్నమెంట్ నమ్ముతుంది, శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, పెద్ద పెద్దలు నమ్ముతున్నారు. మనకి ఏది లేదు. మనకి ఆదివారం మధ్య మాసం ఉండాలి, గురువారం మధ్య మాసం ఉండాలి, తర్వాత టమాటా పచ్చడి ఉండాలి. దేనితో సంబంధం లేదు. తిన్నామా, పడుకున్నామా, లేచామా. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు బస్సుల్లో కూడా ఇద్దరు డ్రైవర్లు పెడుతున్నారు, తెలుసు? స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ చిన్న ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేదానికి ఒకటి సరిపోతాడని ఒక డ్రైవర్ని పెడుతున్నారు, ఒక కండక్టర్ పెడుతున్నారు. కండక్టర్లు కూడా ఇప్పుడు లేడీ కండక్టర్లు వచ్చారు కాబట్టి, లేకపోతే జంట ఉంటే ఇద్దరు డ్రైవింగ్, ఇద్దరు వచ్చిన వాళ్ళే డ్రైవింగ్, ఇద్దరు కండక్టర్ పని చేయగలిగిన వాళ్ళే పెట్టేవాళ్ళు. హల్లెలూయా. ఇది ప్రపంచం అంతా దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతుంది. అక్కడ మనం అనుకుంటాము, వాడు రాళ్లే, ఈడు రాళ్లే, పరలోకానికి నేనే పోతలే, ఆదివారం నేను గుడికి పోతున్నా అని నువ్వు అనుకుంటున్నావు. ఒట్టిదే. నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు ఒట్టి భ్రమలో ఉన్నావు. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే, స్కూల్లో వేయాలంటే వాడికి ఏమొచ్చి ఉండాలి? ఈ మధ్య ఏం చేస్తున్నారు? టెస్టులు పెడుతున్నారు. టెస్ట్ పాస్ అయితేనే అడ్మిషన్. పిల్లవాడు 1వ తరగతిలో వేయడానికి లేదా యూకేజీలో, ఎల్కేజీలో వేయడానికి ఏ టెస్ట్ పెడుతుంటే, ఎల్కేజీలో వేయడానికే ఆ టెస్ట్ ముందు వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి. ఎందుకు? వాడికి నేర్పాలి కాబట్టి. ఆ పిల్లవాడికి నేర్పాలంటే ముందు ఎవరికి చదువు వచ్చి ఉండాలి? స్తోత్రం కలిగి. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంత టెస్ట్ ఉంటే, పరలోకం పోవడానికి ఎంత టెస్ట్ ఉంటుంది? ఎంత టెస్ట్ ఉంటుంది? మీకు అందుకే వస్త్రాల గురించి చెబుతున్నా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు పంపాడో నాకు తెలియదు మీ ముత్తగూడానికి. దేవుడు మీ ముత్తగూడానికి ఎందుకు పంపాడో నాకు తెలియదు. మీరన్నా అర్థం చేసుకోండి అని చెప్తున్నా. నేను ఉన్నప్పుడే కొంతమంది అడుగుతున్నారు, అయ్యగారు బిషప్ దగ్గర పోయి అడగొచ్చు కదా, మా దగ్గరికి పంపమని. నేను అడగడం కుదరదు నాయనా, మీరు అడుక్కోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరున్నప్పుడు సంఘం బాగుంది, మంచిగా నడుచుకున్నారు, అందరు అన్నీ మానేశారు, చక్కగా దారిలో పడ్డారు అని వాళ్ళు నువ్వు నా దగ్గర చెప్పడం కాదు నాయన, తండ్రి గారితో మాట్లాడు. కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోతానో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు మంచిగా చెప్పేటోడు,
వెళ్ళిపోయాడు అని చప్పట్లు కొట్టుకున్నాయి కాదు, ఏం చేసినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకం వెళ్ళటానికి ఎన్ని అర్హతలు ఉండాలి? దేవునికి మహిమ కలుగుగా కావాలి. కత్తి మీద సాము, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటానికి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి బ్రతకొచ్చు ఈ లోకంలో. అక్కడికి రానియర్రా, అక్కడికి మా మనోడే కాదు, మీ పిల్లలు కూడా, మా మనవరాళ్ళు పిల్లలు కూడా తయారవుతారు. స్కూల్ తయారయ్యేటప్పుడు ఏమవుతారు? స్కూల్ యూనిఫామ్ ఉండాలి, స్కూల్ బెల్ట్ ఉండాలి, స్కూల్ పేరు మీద స్కూల్ టై ఉండాలి, మళ్ళీ ఇంకా పైనుంచి అదే ఐడి కార్డు ఉండాలి, లోగో ఉండాలి, ఐడి కార్డు మీద లోగో ఉండాలి, వాడికి షూ ఉండాలి, ఆ స్కూల్లో ఉన్న యూనిఫామ్కు సంబంధించిన షూయే ఉండాలి, అదే సాక్షులు ఉండాలి. స్కూలు పోవడానికి ఎన్ని నియమ నిబంధనలు ఉన్నప్పుడు పరలోకం పోవడానికి ఎన్ని నియమ నిబంధనలు రా. ఊరికే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా రా? ఊరికే ఎవరు రానిస్తారు? రానిస్తారు? దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుణ్ణి సేవించి అప్పుడు ఫరో ఏం చేశాడు? నేనే రాజుని అనుకున్నాడు, వాళ్ళందరూ రాజులు అనుకున్నారు. దేవుడు అన్నాడు, నేనే దేవుడిరా బాబు, నా ప్రజలు నన్ను సేవించడానికి బయటకు పంపించమన్నా. పంపించకపోతే కర్మ సిద్ధాంతం తప్పదు. మనం కూడా అనుకుంటాం, ఎవరికైనా ఏదైనా అయితే ఈడేదో చేసిండు, ఇది చేయబట్టే ఇలా జరిగింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, కరువు వచ్చింది, కష్టమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బాధలు కష్టాలు రెండు రకాలు. బాధల కష్టాలు రెండు లేక మూడు రకాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడు రకాలు. ఒకటి, నీ సొంతగా చేసుకున్న కర్మ. రెండు, దేవుడు నిన్ను శోధించేది. ఒకటి. మూడు, దెయ్యముల ద్వారా జరిగేది, సాతాను ద్వారా జరిగేది. మూడు రకాలు మనకు వచ్చే ఇరుకులు, ఇబ్బందులు. ఒకటి మనం సొంతగా చేసుకునేది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంగతులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లారా, మనం కూడా అంటూ ఉంటాం, దేవుడు అన్నాడు, నువ్వు పంపిస్తావా నా బిడ్డలు పంపించి, లేకపోతే నీ పశువులు అసలు ఒక్కడు కూడా బతకదని చెప్పాడు. లాస్ట్లో ఇంకొక మాట చెప్తాడు, నా యొక్క ప్రజల్ని పంపిస్తావా పంపించు, లేకపోతే నీ తొలిచూలు వాడిని చంపేస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట వినకపోతే అలాగే జరిగింది. తర్వాత నిర్గమకాండంలో మీరు చూడవచ్చు, 10, 11, 12 అధ్యాయాలు, 13, 14 అధ్యాయాల వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 నుంచి దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తాడు. 12లో, 13లో, 14 నుంచి బయటకు వెళ్ళగొడతాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి సేవించాలి. ఎందుకు సేవించాలి? దేవుడు స్తుతులకు పాత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 113వ కీర్తన 3వ వచనం, 113వ కీర్తన 3వ వచనం, 113వ కీర్తన 3వ వచనం, కీర్తన 113 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని ఎప్పటి వరకు? ఎప్పుడు మొదలు అంటే పొద్దు పొడిచింది మొదలుకొని పొద్దు కృంగే వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి 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 నొంద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా స్తుతి చేయాలిరా మనము? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి చేయాలి. అందుకనే నేను చెప్తుంటాను అమ్మగారి, నువ్వు వంట పని చేసుకుంటూ కూడా, కూరగాయలు కోసుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. నీ పని చేసుకుంటూ, నువ్వు పొలం పని చేసుకుంటూ, నాటేసుకుంటూ దేవుని గురించి పాట పాడవచ్చు, స్తుతి చేయవచ్చు. ఇంకా ప్రయాణంలో దేవుని స్తుతి చేయవచ్చు, ప్రార్థనలో దేవుని స్తుతి చేయవచ్చు. దేవునికి మహిమ కలుగుగా. సూర్యోదయం మొదలుకొని ఇంకా ముఖ్యంగా మనం ఎప్పుడు స్తుతి చెల్లిస్తాము? మనకు మేలు కలిగినప్పుడు. 116, 12 అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమే చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున
ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు మేలు కలిగినప్పుడు, క్షేమము కలిగినప్పుడు, సంతోషము కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. 104వ కీర్తన, 103వ కీర్తన ఇప్పుడే పాట పాడుకున్నాం కదా. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే చావు గోతి నుండి లేవనెత్తి దయను కృపను జీవకిరీటమును నీ శిరస్సు మీద జీవకిరీ. ఎందుకంటే చావు గోతి నుండి నిన్ను లేవనెత్తినందు. ఏంటి? ప్రతిరోజు మనం సచ్చి బ్రతుకుతున్నాం తెలుసా? ప్రతిరోజు నువ్వు నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏమన్నా తెలుసా? ఆ నిద్రలో ఊపిరి ఆగిపోతే అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మనము చనిపోయి బ్రతికినంత లెక్క. ప్రతి దినము కూడా చావు గోతి నుండి లెక్కనెత్తి ఇంకేమంటున్నాడు? మనము నిర్మితమైన తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారవంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ. కనుక మనము దేనితో నిర్మితమయ్యామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమంటాడో తెలుసా? ఊసి గాలి వీవా నెగిరి ఓయి బసను తెలియని వలవా సపుష్పము వలెనే నరుడును నరునాయుడు. ఎందుకు చెల్లించారు? గాలి పూసి మరిచిపోయిన సంగతి. గాలి పూసి వీవా నెగిరిపోయి తన బసను తెలియని సంగతి. అనగా ఈ గాలి వీసినప్పుడు ఎండుటాకులన్నీ ఎండుగడ్డంతా కొట్టుకుపోయే లాంటి వారం మనల్ని దేవుడు మనల్ని కృప చూపి, కరుణ చూపి, దయ చూపి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మనం ఏం చేయాలి? అందుకే 103 కోట్లు అంటాడు. నా ప్రాణమా, నా అంతరంగం, నా సమస్తమా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు అనుకుందాం. దావీదు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో? తన ప్రాణముతో తనే మాట్లాడుకుంటున్నాడు. ఇళ్ళల్లో కూడా మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఏం చేస్తాం? మనమే మాట్లాడుతాం. పక్కన చూసి ఏమనుకుంటారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా తనలో తన మనస్సుతో చెప్తున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనతో తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా. తన ప్రాణముతో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారా? నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? మరి స్తోత్రం కలుగును గాక. మాట్లాడుకోవాలి మనము. నువ్వు ఇలా నీతో నీవే మాట్లాడుకోవాలి. నీతో నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలాగా ప్రవర్తించకూడదు, నువ్వు ఇలా నడవకూడదు, నీ పని చేయకూడదు, నువ్వు అది త్రాగకూడదు, అది తినకూడదు అని మనతో మనమే మాట్లాడుకొని నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఊకే అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇటు పోతున్నావు, అటు పోతున్నావు, కానీ దేవుణ్ణి స్తుతించు ప్రాణమా. దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, కాపాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు ప్రాణమా. దేవునికి ఇన్ని మేలు చేస్తున్నాడు ప్రాణమా. దేవుని స్తుతించు, స్తుతించు.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభును స్తుతించాలరా మనము. స్తుతి ఆరాధనకు పాత్రుడు. మొన్న మంచి పాట రాశాడు. కరోనా తర్వాత ఒక భక్తుడు రాజమండ్రిలో ఉన్న వెస్లీ గారు, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాదవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ ఎన్నడు నాపై మారదు యేసయ్యా, నీ ప్రేమ ఎన్నడు నాపై మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, నా జీవిత కాలమంతా ఆరాధించి కీర్తింతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాదవు నీవే. ఏంటంట? ఎందుకు పాడాలంట? ఎందుకు స్తుతి చేయాలంట? ప్రతిరోజు మనల్ని బ్రతికిస్తున్నాడు. నిజంగా సేవకుడికి కరోనా వచ్చి చావుదాకా వెళ్ళి మళ్ళీ బ్రతికాడు. వెంటనే పాట రాశాడు. ఒరిజినల్ సాంగ్ వింటే బొంగురు గొంతుతో ఉంటుంది. హల్లెలూయా. ఒరిజినల్గా ఆయన పాట వింటే స్తుతి పాడుటకే అలా ఉంటుంది. అంటే ఇంకా కోలుకోక ముందే పాట రాశాడు. హల్లెలూయా. కనుక ప్రభువును స్తుతించి ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. కనుక 22వ కీర్తన 3వ వచనం, 22వ కీర్తన 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద. హల్లెలూయా. ఏంటంట? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? అసలు ప్రార్థన చేసేవారని ఇశ్రాయేల్ అంటారు. ఇశ్రాయేల్ అని పేరెందుకు వచ్చింది? ఒక మనిషికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టింది. ఆయనకు ముందు పేరేంటి? యాకోబు. మన రవి గారికి పేరు పెట్టాం కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కూడా మాట్లాడాడు. నీ పేరు సామాన్యమైన పేరు కాదు, నువ్వు తప్పకుండా గుడికి రావాలని చెప్పిన. ఆ సమస్య నేను పేరు భయపడే పనే లేదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని మెప్పించడానికి రాలే, మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చాను. హల్లెలూయా. ఎందుకు వచ్చాను? మెప్పించడం అంటే ఏంటి? మెప్పించడం అంటే ఏంటి? ధూపం వేయడం, ఊదిబత్తి ముట్టించడం. నువ్వు మంచివాడు అమ్మా, నువ్వు మంచిదాను అమ్మా అంటాం. దేవునికి స్తోత్రం. గుడికి రాకపోయినా మంచోళ్ళ, పాట పాడపోయినా మంచోళ్ళు. అది ఒప్పించడం కాదు, మెప్పించడం కాదు. దేవునికి స్తోత్రం. ఒప్పించాలి, మెప్పించేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా దేవునితో ప్రార్థనలో పోరాడి గెలిచిన వాడు అని అర్థం. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆసీనుడై ఉండేవాడు. నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉంటే ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి. పోయిన బుధవారం పూసమంచిలో మా బంధువులు ఎవరు చిన్న చర్చి కట్టుకున్నారు. ఆ చర్చిలో ప్రార్థన జరుపుకుంటున్నాడు. నాకు సొంతం బామ్మది చదువుతాడు. బావ నువ్వు ఒకసారి రా మా సంఘానికి అంటే, బుధవారం కదా సాయంత్రం ఉంది అని అంటే, మాకు ఉపవాస ప్రార్థన 3 రోజులు పెట్టుకున్నాను, సోమం మంగళ బుధ, ఇది చివరి రోజు నువ్వు రా బావా అని అంటే, ఇక అమ్మగారు మేము తయారైపోయి దేవునికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే విధానం చెప్పాను. సంఘముతో పాటు సేవకుడు అన్నాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎప్పుడన్నా అనుభవం వచ్చిందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుభవం ఉందా? వెళ్ళామంటే వెళ్ళాము, పాట పాడామంటే పాడాము, బైబిల్ పాఠం చదివామంటే చదివాము, అయ్యగారు ఏదో చెప్పాడు, ఏదో విన్నాము,
ఇంటికి వెళ్ళిపోయాము, వండింది చల్లగా అయిపోయిందో, పోయిన తర్వాత వండుకోవాలి. ఇదే ఆలోచన తప్ప దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజున. అసలు వచ్చేటప్పుడే నువ్వు ప్రార్థనతో వచ్చావా? దేవుడు నాతో మాట్లాడాలి ఈ రోజున, దేవుడు నాకు దీవెనియాలి. ఆ సేవకుడు అంటాడు, నా అనుమానాలన్నీ తీరిపోయినాయి అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నా కోసమే పంపించినట్టున్నాడు అయ్యగారిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు మనల్ని ఒక్కరు అనలేదు ఆ మాట. ఎవరో ఒకరు అంటా ఉన్నారు మాట మాటకి, దేవుడు మా కోసమే పంపించాడు అయ్యా, మా కోసం ఒకరు అంటున్నారు మన సంఘంలో. దేవునికి స్తోత్రం కలంగా. హల్లెలూయా. నేను అంటా ఉన్నా, దేవుడు మీ అదృష్టమో నా అదృష్టం అని అంటే పుష్పం అంటది మా అదృష్టం అయ్యా అంటది. నేను అన్నప్పుడల్లా స్తోత్రం కలంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ప్రార్థన చేస్తుంటే నీ స్తుతిని మీద ఆయన ఆసీనుడు అవుతాడంట. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఉన్నారు, మా అమ్మగారు కూడా గబగబా ప్రార్థన చేస్తారు బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడం చాలా మెలకువలు ఉన్నాయి. ముందు దేవునికి స్తుతి చెల్లించాలి. కొంతసేపు స్తుతి, అసలు అంత సమయం ఎక్కడిది మనకి సమయం లేదు. వండుకున్న సలగైపోతుంది. మనం అసలు ఒక మాట చెప్పండి, మనం దేనికోసం ఉన్నాం చెప్పండి ఒక మాట. అది రికార్డు చేస్తాను అసలు, కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా? మన పని పాట ఏంటి చెప్పండి? మీరు గమనించారా? గమనించలేదు. నేను గమనిస్తున్నా మీ సంగతి అంతా. నాకు దేవుడు తెలియజేస్తాను. ఏం చేస్తున్నాను చెప్పారు? వండుకుంటాం, తింటాం, పండుకుంటూ లేదు, అంతేనా? ఎప్పుడైనా మోకరించినావు? మధ్యలో ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసినావు? మధ్యలో ఎప్పుడైనా బైబిల్ తీసి చదివినావా? గుడికి వచ్చినాడు బైబిల్ తీస్తే చదవమంటే శుద్ధ తప్పులు. ఇలా పిల్ల బాగా చదివింది కరెక్ట్గా పదం 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 పదం. నువ్వు ఇది మొదలుపెట్టి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలుపుతావు, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతావు. ఏ వాక్యానికి ఆ వాక్యమే కలవాలి, ఏ పదానికి ఆ పదమే కలిపి చదవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదలుపెట్టి యెహోవా యేసు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఆ వాక్యము, ఆ లైను అంటే నువ్వు రోజు చదువుతున్నావనో దానికి అర్థం. ఈ లైన్ ఇటు కలిపే, ఈ లైన్ తీసుకొచ్చి ఇందులో కలిపేసి ఆ లైన్ తీసుకెళ్ళి అందులో కలిపితే అర్థం లేదు, అర్థం లేదు. అమ్మగారేమో అందిస్తా ఉన్నది, ఆగా నేను అంటాం. స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అంటే మనం అసలు చదువుతున్నామా? అసలు మనం ఏం చేస్తున్నాము? మనం ఎందుకున్నాము ఈ భూమి మీద? దేవుని బిడ్డలుగా ఎందుకున్నాము? ఇశ్రాయేలు ఎందుకు విడబడుతున్నాము? హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం గుర్తించాలి. కనుక ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన అంటే అర్థమే, నువ్వు చేసే స్తోత్రం మీద ఆయన ఆశీనుడు అవుతాడంట. నీ ప్రార్థన వింటానికి వస్తాడంట. నువ్వు స్తుతి చేస్తుంటే దిగి వస్తాడంట ఆయన. హల్లెలూయా. మరి ఇక నుంచి అయినా స్తుతి చేయండి. ఇక నుంచి అయినా కొద్దిసేపు కూర్చొని, కింద కూర్చోగలిగితే కింద కూర్చో, మోకరించగలిగితే మోకరించు. కింద కూర్చోలేకపోతే స్టూల్ వేసుకో. స్టూల్ కూడా నీకు మోకాలు అనుకుంటే కూర్చోలే కూర్చో, పర్వాలేదు. నీ ఆరోగ్య అనారోగ్య పరిస్థితులను బట్టి అలా చేసుకోండి. నేను ఏ నాడు కూడా ఇప్పుడు కూర్చుంటానో కుర్చీలో కానీ మోకరించే బైబిల్ చదివేవాడిని, మోకరించే ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి మేలు కలిగినప్పుడే స్తుతి కాదు కానీ యోబు గ్రంథం 1:21 ముగించేస్తాను. యోబు 1:21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటమ్మా? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. యెహోవా నామమునకు
ఆయన ఇచ్చాడంట. ఏమేమి ఇచ్చాడు? మొదటి 2-3 వచనాలు చదవండి. ఊజు దేశమునందు ముత్తగుడమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి, బహుమంది పనివారు కలిగి అతని ఆస్తిగా ఉండే. ఊజు దేశమంతటిలో అతడు ధనవంతుడైన. దేశమంతటిలో హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆస్తిపరుడు చెప్పంటారా? స్తోత్రం కలుగును. ఇంత ఆస్తి ఉండి, ఇంత అంతస్తు ఉండి, మన తెల్ల చొక్కాయి జోబులో 2,000 రూపాయలు కాగితం ఉండి ఇప్పుడు చెల్లట్లేదు కదా. చెల్లినప్పుడు ఒక్కొక్కడు తెల్ల చొక్కాయలు వేసుకొని 2,000 కాగితాలు పెట్టుకొని ఏం చేసి టిక్ టాక్ ఇస్త్రీ చొక్కా వేసుకొని పోతా ఉంటే చూసిన వాళ్ళందరికీ ఏం కనపడాలి? తెల్ల జోబులో నుంచి 2,000 కాగితం ఉంటేనే మనలో పరిస్థితి. ఆ రోడ్డు మీద ఎలా నడుస్తాడు అనుకుంటాం. మళ్ళీ యోబు సంగతి మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు ఏంటంట? అతడు ఎంత ఆస్తి ఉంది ఆయనకి? ఆస్తి ఎంత ఉంది? 3,000 గొర్రెలు, 5,000 ఒంటెలు, 500 జతల ఆడుగాడిదలు, ఎడ్లు, కంటి చూపు మేర పొలము, ఇంటి నిండు పనివారు. రోజుకి ఎన్ని కేజీలు ఉండొచ్చు ఇంట్లో? నీ ఇంట్లో పావుసేరు ఉడకదు కానీ స్తోత్రంగా హల్లెలూయా. పట్ట పగ్గాలు ఉండవు, పట్టుకుందామంటే దొరకవు. అసలు మాట పడనీయో, మాట వినవు ఎవడు మాట. అత్త మాట కోళ్ళెందు, కోళ్ళ మాట అత్తెందు, అక్క మాట చెల్లిందు, చెల్లి మాట అక్కేందు, అయ్యగారి మాట అసలు లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గమనించాలి. అంత ఉండి కూడా ఎంత ఆస్తిపరుడై ఉన్నాడు. ఒక రోజున సరే సాతాను చేత శోధించబడ్డానికి ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, అన్నీ పోయి పిల్లలు చనిపోయారు. పిల్లలు కూడా బిల్డింగ్ కూలిపోయి చనిపోయారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు చదువు 21, అన్ని పోయిన తర్వాత నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చేదిని, దిగంబరిగా వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామానికి, యెహోవా నామమునకు ఎప్పుడు ఇందాక దావీదు ఏమన్నాడు? నువ్వు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను స్తుతి చెల్లిస్తాను, నేను కృతజ్ఞత చెల్లిస్తాను అన్నాడు దావీదు. మేలు కలిగినప్పుడు చెల్లించడమే కాదు కానీ బాధ కలిగినప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక సంఘంలో ఒక సహోదరి, నేను సాక్ష్యం చెప్తానయ్యా, నేను ఎండాకాలం చెప్పమ్మా అన్నాను. మైక్ తీసుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా కొడుకు బాగా చదివాడు కానీ ఫీల్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎప్పుడు చెప్పింది? పాస్ అయితేనేమో కోడిని కోస్తావు, కుక్కను కోస్తావు, మేకను కోస్తావు, ఎద్దును కోస్తావు. ఫెయిల్ అయితే యోబు ఏం చేస్తున్నాడు? బాధల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, రోగంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. భార్య వచ్చి ఇబ్బంది పెడుతుంది, నువ్వు దూషించి దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నది. ఎందుకు అని అంటే ఆ రోజుల్లో దేవుని నామం దూషిస్తే చాలు రాళ్ళతో కొట్టి
చంపేవారు. అసలు అంటాడు 20వ అధ్యాయం అంటాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా ఉచ్చరింపకూడదు అని బైబిల్లో రాసింది. హల్లెలూయా. మనల్ని ఏం పెడతారు ఇంట్లో? పేర్లు ఏం పెడతారు? యేసు. ఏం పేరు? ఇప్పుడు యేసుని పిలవాలి. ఏమని పిలవాలి? మన ఇంట్లో అంటే మనం మంచిగానే పిలుచుకున్నాం. ఇంటి పక్కన ఏమని పిలుస్తాడు? అట్లా పిలిస్తే బాగానే ఉండు. ఇంకేమని పిలుతాడు? అరే యేసుగా ఆడిపోతున్నారా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా. భార్య అంటది, యోగు గారి భార్య, దేవుని నామం దూషించి చచ్చిపోయి ఈ బాధ నేను చూడలేకపోతున్నా అంటది. హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన అంటాడు, మాట తప్పలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా. ఎలాగా? మూర్ఖురాల, బుద్ధి లేదనా, తెలివి లేదనా, ఇలాగనలేడు. అలాగంటే న్యాయ తీర్పులోనికి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటల్లో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి లాజిక్గా మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖురాలు, ఎవరో మూర్ఖురాలు మాటలాడినట్లుగా మాట్లాడుతున్నావు. దేవుడు మేలు చేసినప్పుడే మనం స్తుతించాలా? కీడును మనం అనుభవింపతగదా? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు గుడికి రావాలి? మంచి బట్టలు గిట్టలని పండగకి బట్టలు కొంటేనే, లేకపోతే ఎప్పుడెప్పుడు రావాలి మందిరానికి? ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎప్పుడెప్పుడు కనపరచాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, స్తుతింపదగినవాడు. చదువుకున్న ప్రకటన గ్రంథంలో కూడా వాళ్ళందరూ స్తుతులు చెల్లించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు స్తుతి నందదగినవాడు. దేవుడే దేవాలయం. యేసు ప్రభువే మనం చదువుకున్నటువంటి సువార్త పాటలు ఏమంటాడు? ఈ దేవాలయమును పడగొడితే 3 దినాల్లో నేను లేపుతాను. అంటే నేనే దేవాలయాన్ని. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు కొరింథీ పత్రిక? మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కనుక మనమే దేవుని ఆలయము. దేవుని స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి, మహింపరచాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనీయుడా, నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా, మా చాలిన దేవుడా, దివారాత్రులు నీ నామస్మరణ, దివారాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా, నా చాలిన దేవుడా. ఎవరైనా ఆరాధనకు యోగ్యుడు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ప్రియులారా, దేవుణ్ణి స్తుతించుట 33వ కీర్తనడు, యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కర, శోభస్కర. దేవునికి మహిమ కలుగుగాక. కనుక మనం ఎల్లప్పుడూ స్తుతి చేయాలి, స్తుతి చెల్లించాలి. వెళ్తున్నా, వస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, మిగతా సమయంలో దేవుణ్ణి ఒక సమయం పెట్టుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులను, గొప్ప దేవుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రారుడవు, ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆశీర్వుడైన దేవుడవు నాయన. మేము కలిగినప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ యోబు వలె కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా స్తుతి చేయాలని, ఆరాధించాలని, మహిమపరచాలని మీరు మాతో ముచ్చటించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ
ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. స్తుతి చెల్లించే బిడ్డలుగా వీళ్ళు స్తుతి చేస్తూ ఉంటే, వీళ్ళు స్తుతి చేయించుండగా, ఆరాధన జరుపుతూ ఉండగా మీరు ఆకాశం నుండి దిగి వచ్చి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి, మేలుతో నింపండి, విశ్వాసంలో బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంగమంతా ఈ నిరీక్షణ ఉండగా అపోస్తలుల విశ్వాస సూత్రమును చెప్తాం.